पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ముక్తాత్మ స్వరూపం గురించి చెప్తున్నారు. పూర్వపక్షి సగుణ బ్రహ్మోపాసకుడిలాగా నిర్గుణ బ్రహ్మోపాసకుడు కూడా ఐశ్వర్యం అవన్నీ ఉంటాయంటాడు. సిద్ధాంతం ఏముండవు, ఇక్కడే వాడు లీనమైపోతాడని చెప్తాడు. అది పూర్వపక్షం. భారతీయ చేతుల వ్యాఖ్య. ముక్తాత్మ స్వరూపము బ్రహ్మను శృతిలో రెండు రకముగా ప్రతిపాదించింది. కొన్ని స్థలముల్లో సవిశేష రూపముగాను, మరికొన్ని స్థలముల్లో నిర్విశేష రూపముగాను ప్రతిపాదించింది. ఉదాహరణ, యా ఆత్మ అబద్ధపాత్మ విజయో విముక్తి విశోకో విజిగత్సో అభిపాస సత్యకామ సత్య సంకల్ప. ఇది ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశించింది. ఈ ఆత్మ పాపరహితము, వృద్ధాప్యరహితము, మరణధర్మము లేనిది, శోకరహితము, ఆగ్రహదర్పం లేనిది, కోరిన కోరికను ఫలింపజేసుకుని సామర్థ్యము కలది. సత్యకామ అంటే కామ అంటే ఇచ్చం. ఏ ఇచ్చ ఉంటే ఆ ఇచ్చ పూర్తి చేస్తుంది. సంకల్పించిన విషయం పూర్తిగా ఆవించను, సత్య సంకల్ప. ఈ విధమైన సవిశేష శృతి కలదు. ఇది విశేషాలతో కూడినటువంటి శృతి. మరి సా యథా సైంధవగణో అనంతరో అబాహ్య కృష్ణో రసగణ ఏవా. సైంధవగణం అంటే సైంధవనే ఉప్పు. ఆ ఉప్పు రాతి ఉప్పు ఉంటాం, అది లోపల బయట అంతా ఉప్పుగానే ఉంటుంది, ఒకటే ఏకరసం. అలాగే ఈ ఆత్మ సైంధవ లవణం వలె నాలుగు వైపులా మరియు సర్వాంశముల ద్వారా రసస్వరూపం, లోపల వెలుపల భావశూన్యము, సంపూర్ణముగా జ్ఞానఘన స్వరూపము. ఈ ప్రకారము నిర్విశేష బ్రహ్మము స్థితిలో ప్రతిపాదించి మొదలు చెప్పింది సవిశేషం, విశేషణాలతో కూడినటువంటి బ్రహ్మ. రెండవది నిర్గత విశేష యస్మాత్, ఏ విశేషణాలు లేవు. అది సవిశేషత్వము నిర్విశేషత్వము ముక్తి దిశలో ఒకే కాలంలో సంభవింపు. ఇందులో కనుక అవి పరస్పర విరుద్ధములు అనగా కాలభేదముతో క్రమముగా ఈ రెండింటి వ్యవస్థ చేయవలేను. ముందు సవిశేషము, తర్వాత నిర్విశేషము. అలాగంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి, జ్ఞానియే ముక్తి పొందిన వాడు నిర్విశేషత్వముతోనూ, క్రమముక్తి పొందువాడు సవిశేషత్వమును భేదం ద్వారా సవిశేషత్వ నిర్విశేషత్వముల రెండింటి వ్యవస్థ యుక్తి సన్నతం. ఎవడైతే ఇక్కడే బ్రహ్మాకార వృత్తి చేసి జ్ఞానం కలిగి
జీవన్ముక్త అవస్థలో ఉండి తర్వాత విదేహముక్తి పొందుతాడు. వాడిని నిర్విశేష బ్రహ్మజ్ఞాని అన్నారు. కానీ బ్రహ్మలోకానికి పోయి అక్కడ బ్రహ్మతో ఉండి ఆ బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ముక్తి పొందుతాడు. దాన్ని క్రమముక్తి అంటారు. ఈ విధంగా సవిశేషత్వము నిర్విశేషత్వము ఈ రెండింటికి వ్యవస్థ ఉంది అంటాడు. ముక్త పురుషుల్లో నిర్విశేషత్వం, బంధ పురుషుల్లో సవిశేషత్వం. బంధం అంటే జ్ఞానము ద్వారా హిరణ్య గర్భస్థితిని పొందినను బంధావస్థయు మరియు క్రమముక్తి. ఆ బ్రహ్మగారు ఉన్నట్టుగా అక్కడ ఉండాలి, అది బంధం. అనగా సర్వజ్ఞత్వాది గుణములు ఉండవు. ముక్త పురుషుడు ఏ వస్తులోనూ నాకు సర్వజ్ఞత్వాది గుణములు ఉండుగాక అని కోరడు. ఎవడైతే పూర్తిగా జ్ఞాన స్వరూపుడు వాడు నాకు ఈ సర్వజ్ఞత్వము సర్వశక్తిమంతము బ్రహ్మలోకాన్ని పోయి అక్కడ ఐశ్వర్యం అనుభవించాలి ఇలాంటి కోరిక వాడకుండా ఉంటాడు. ఈ జ్ఞానం కారణం అవిద్య కాదు. బంధనంలో ఉన్న వానిలో అవిద్య కలదు. అందువలన వానికి నిర్విశేష బ్రహ్మము స్వరూపంగా కానవచ్చును. ప్రమాత భిన్నమవుట వలన సర్వజ్ఞాది ధర్మముల వ్యవస్థ కలుగును. ప్రమాత అంటే ప్రమాణ ప్రమేయ ప్రమాత్రి. ఈ ప్రమాణం ఉన్నవాడిని ప్రమాత అంటారు. అంటే అంతఃకరణము ఏదైతే ఉందో అది ఇంకా ఉంది, అది దాని కారణాల్లో లీనం కాలేదు. అందుకని వాడు బ్రహ్మలోకానికి పోతాడు. నిర్విశేష బ్రహ్మ అంతఃకరణము ఇక్కడే లీనమైపోతుంది. అందుకని ఈ ప్రమాత వేరు, ఆ ప్రమాత వేరు. అందుకని సర్వజ్ఞాని ధర్మల వ్యవస్థ కలుగు. కాలభేదముతో నిరర్థక కర్మభేదం యొక్క కల్పన ప్రయోజనం ఏమున్నది? సవిశేషత్వము నిర్విశేషత్వం ఒకే కాలంలో సంభవింపగలవని సిద్ధమైనది. ఎవడు నిర్విశేషమో వాడు సవిశేషం కాదు. అందుకని ఒకదాంతో వాడితో ఒకటి చెప్పడానికి వీల్లేదు. ఇది పొందేవాడు వేరు, అది పొందేవాడు వేరు. బ్రహ్మేణ జైమిని ఉపన్యాసాదిభ్య. ఇప్పుడు సవిశేష బ్రహ్మ అంటే బ్రహ్మలోకానికి పోయినవాడు, వాడు బ్రహ్మేణ సహా అక్కడ హిరణ్య బ్రహ్మతో పాటు అక్కడ ఐశ్వర్యం అంతా అనుభవిస్తూ ఉంటాడు. అది జైమిని చెప్తున్నాడు. ముక్త జీవుడు సర్వజ్ఞత్వాలు సర్వధర్మములతో సంయుక్తుడై ఉండను అని జైమిని ఆచార్యులు మధ్యంగా ఉపన్యాసము విధి వ్యపదేశము మొదలు కారణం అను. సో అన్వేషిస్తవి అని వాక్య విధానం. యా ఆత్మ అని మొదలు ఉద్దేశ ఉపన్యాసము. యా ఆత్మ అబద్ధ పాత్మ ముందు చెప్పాడు. శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాసితవ్య సో అన్వేష్టవ్య, అది విధి. యా ఆత్మ అబద్ధ పాత్మ విధిలో విముక్తి, ఇది ఉద్దేశ ఉపన్యాసం. తస్య సర్వలోకేషు కామచారో భవతి. ఇది సవిశేష బ్రహ్మ అనుభవించి బ్రహ్మలోకానికి పోయినవాడు ఏ లోకం కావాలంటే ఆ లోకానికి పోతాడు.
సర్వేషు లోకేషు కామచారం ఏ సర్వజ్ఞ సర్వవిత్ అని ఉపదేశం. ఈ హేతుల వలన జైమిని ఆచార్యులు ముక్తబరుడు సర్వజ్ఞత్వ ధర్మలతో ఉండును అని స్వీకరించేది. అది అంటే సవిశేష బ్రహ్మ జ్ఞానిని ఒప్పుకున్నాడు. సంశయం, బ్రహ్మరూపంతో సంపన్నమయ్యున్న జీవుడు మోక్షావస్థలో సర్వజ్ఞాది గుణములు గల బ్రహ్మరూపంతో ఉండునా, భిన్నముగా ఉండునా, లేక బహిరూపముగా ఉండును, అది సంశయం. పూర్వపక్షి ఎంత పూర్వపక్ష సూత్రం. జీవునిలో తన రూపముతో పాటు పాపరాహిత్యం, సత్య సంకల్పత్వం, సర్వేశ్వరత్వం వరకు గల బ్రహ్మరూపం ఉండనే ఉన్నది. జీవుడు శరీరానికి అతీతమైన చైతన్యము, వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఆ స్వరూపంతో ముక్తాత్మ ఉండును. ఇందులో కనుక ఉపన్యాసాదుల వలన అట్లనే తెలియచున్నది. ఏమిటి ఉపన్యాసం? ఈ ఆత్మ అబధపాత్మ విజరో విముక్తి విశోకో విజిహత్సో అపిపాస సత్యకామ సత్య సంకల్ప. ఈ ఆత్మ పాపరహితుడు, వృద్ధాప్యరహితుడు, మనధర్మము లేనిది, శోకరహితము, ఆకలి దప్పులు లేనిది, కోరిన కోరికను ఫలింపజేసుకుని సామర్థ్యం గలది, సంకల్పించిన విషయం పూర్తి కావించును. ఇచ్చట బ్రహ్మరూపం యొక్క ఉపదేశం కలదు. మళ్ళీ ఏమిటన్నాడు? తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి. వానికి సంపూర్ణ లోకములో యథేచ్ఛగా వ్యక్తమైన శక్తి కలదు. స తత్ర పర్యేతి, అతడు నాలుగు వైపులా పరిభ్రమించు. శృతిలో ఐశ్వర్య బోధ, ఇదంతా ఐశ్వర్యం. ఎస్ సర్వజ్ఞ సర్వవేత్, అతడు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు. మొదలు రూపంలో కాగల ఉపదేశం కావాలి అని తెలుసు. ఈ కారణముల వలన ముక్తాత్మలో సప్రపంచత్వమే కలదు, కానీ నిష్ప్రపంచత్వము లేదు. అది సర్వేశ్వర్యం ఉంది కనుక. ఇప్పుడు జీవుడు బ్రహ్మరూపం అయ్యాడు. వాడికి సత్య సంకల్పము, సత్యకామము, సర్వజ్ఞత్వము, సర్వత్వం అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఉండదు. ఏమిటి? సృష్టి స్థితి లయాలు చేసే శక్తి వాడుకుండదు. అది మాత్రం పరమాత్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మస్వరూపమే, కానీ సవిశేష బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మలోకానికి పోతాడు. ఇప్పుడు అక్కడ హిరణ్య గర్భబ్రహ్మ ఉన్నాడు, వాడు ముందు నుంచి అక్కడ ఉన్నాడు, వీడి తర్వాత వెళ్ళాడు. వాడికి ఎన్ని పరిచర్యలు జరుగుతారో వీడికి అన్ని పరిచర్యలు జరుగుతాయి. అంటే ఏ కావాలంటే తినచ్చు, వాడి పక్కన కూర్చోవచ్చు, వాళ్ళలాగే అన్నీ అనుభవించవచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఆ ముందున్న బ్రహ్మకు ఉంటుంది, వీడికి ఉండదు. ఐశ్వర్యం ఉంటుంది, వాడు అక్కడ అధికారం చెలాయిస్తూ ఉంటాడు, వీడు అంతకాలం నోరు మూసుకుని కూర్చోవాలి. అది అలాగే ఈ సవిశేష బ్రహ్మ అనుభవించేవాడు అన్ని లోకాలు తిరుగుతాడు, అన్ని చోట్ల తిరుగుతాడు, అంతా అనుభవిస్తాడు. కానీ బ్రహ్మగారి లాగా సృష్టి స్థితిలో వేయాలి తెలియదు. అది ఎంత తేడా ఉంటుంది.
కానీ ఇక్కడ జైమిని సర్వవిశేషం ఒప్పుకున్నాడు, నిర్విశేషం ఇంకా చెప్పలేదు. అందుకని పూర్వపక్ష సూత్రం అన్నాడు. స్థితి తన్మాత్రేణ తరాత్మకత్వాది ఔడులోమి, చైతన్యంతో ఒకటైపోయాడు కనుక వాడికి సర్వజ్ఞత్వ శబ్దంలో అంటే సవిశేషం ఉండదు అంటాడు ఔడులోమి. వీడు ఇంకో ఆచార్య. జీవులు చైతన్య స్వరూపములు ఒకటి వలన చైతన్య రూపంతో ఉన్న ముక్త బ్రహ్మలో సర్వజ్ఞత్వాది శబ్దములు వ్యర్థమునే ప్రయోగించి అని ఔడులోమి ఆచార్యం. నిష్పాపత్వాది ధర్మములు బ్రహ్మ కన్నా వేరుగా చెప్పబడింది. ఆ శబ్దములో పాప నివృత్తి మాత్రమునికే అవుట వలన శబ్దములతో ఏర్పడిన కల్పనలకు అర్థం లేదు. ఎందుకనగా జీవుడు చైతన్య స్వరూపము అవుట వలన బ్రహ్మ చైతన్యంలో ఉండుడిచే ముక్తుడు. ఈ విధముగా ఔడులోమి ఆచార్యులు స్వీకరించింది. అనంతరం కృష్ణ ప్రజ్ఞానఘనేవ, అది యాక్చువల్ ఇప్పుడు మైత్రేయికి చెప్తున్నాడు. ఈ ఆత్మ లోపల వెలుపల భావశూన్యము, సంపూర్ణముగా జ్ఞానఘన స్వరూపము, సైంధవ ఘనైవ అంటారు. మొదలు శృతుల ద్వారా సత్యకామత్వ ధర్మంలో ఔపాధికము నా స్థానతోపి పరస్యో భయలింగం. ఇది ఈ సూత్రం అయిపోయింది. స్వరూపము ద్వారా లేక ఉపాధితో కూడా వస్తుతగా బ్రహ్మములో అనేక రూపములు లేవు. మరి బ్రహ్మలో నా స్థానతోపి పరస్య నా ఉభయలింగం. వస్తుతః బ్రహ్మలో అనేక రూపములు లేవు. ఈ సూత్రంలో అనేక రూపములు నిషేధించింది. ఇది కూడా పూర్వపక్షమే అంటాడు. ఇప్పుడు ఔడులోమి జైమిని చెప్పినది సరికాదు అని వ్యాసుల వారు మళ్ళీ చెప్తారు. ఏవమప్యుపన్యాసాత్ పూర్వభావాద్ అవిరోధం బాదరాయణ. చెప్పారు ఈ రెండు రకాలుగా, కానీ రెండిటికి ఏ భేదం లేదంటాడు. ఎలాగా? పారమార్థికము చైతన్య మాత్ర స్వరూపము స్వీకరించినప్పటికీ పూర్వం చెప్పిన ఉపన్యాసాది కారణం వలన బ్రహ్మస్వరూపంలో ఉన్న సర్వజ్ఞత్వాదులు వ్యావహారికమవుట వలన ముక్తాత్మలో ప్రపంచ రహితత్వము మరియు ప్రపంచ రహితత్వములకు విరోధం లేదు. ఇదంతా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తి పొందేవాడి లక్షణాలు. అంతేగాని జ్ఞానం ఇక్కడే పొంది ఇక్కడ లేని వాడు నిర్విశేష బ్రహ్మ కాదు. పారమార్థికమగు చైతన్య మాత్ర స్వరూపం స్వీకరించినప్పటికీ పూర్వం చెప్పిన ఉపన్యాసాది కారణం వలన ముక్తాత్మలో మొదలు జనించిన జ్ఞానం వలన బ్రహ్మరూపమైనను సర్వజ్ఞత్వాదులు వ్యావహారిక దృష్టిలో వానిలో ఉండు. ముక్తాత్మలో ప్రపంచ సహితత్వం మరియు ప్రపంచ రాహిత్యములకు విరోధము లేదు. ఒకళ్ళు ప్రపంచం లేదన్నాడు, ఒకడు ప్రపంచం ఉంది అన్నాడు. బాగా రెండు అన్నాడు. అది ఇప్పుడు సంకల్పాధికరణం. ఆ బ్రహ్మలోకంలో ఉండి ఆ ముక్తాత్మ ఏ సంకల్పం చేస్తే అదంతా పూర్తిగా అవుతూ ఉంటుంది. అది క్రిందటి అధికరణందు ముక్తాత్మలో వ్యావహారిక దృష్టిలో సప్రపంచత్వము
తాత్విక దృష్టిలో నిష్క్రమణం చెప్పారు. కానీ ఈ అధికరణంలో సాధనలు లేకయే సంకల్పము ద్వారా వచ్చు విషయముల భావం. మనం సంకల్పించాలంటే అన్నీ వచ్చేస్తాడు ముందు. ఆ భావం ఒకే ఉపాధిలో వచ్చినవని స్వీకరించినచో లౌకిక అనుమానం ద్వారా శృతి బాధ్యం కావచ్చు. ఇప్పుడు ముక్తాత్మ అక్కడ ఉన్నాడు, వాడు ఏం సంకల్పిస్తే అది అయిపోతుంది కదా. అటువంటప్పుడు లౌకిక అనుమానం ఉపాదాన కారణం కావాలి, నిమిత్త కారణం కావాలి, ఈ న్యాయానికి విరోధం వస్తుంది కదా అంటాడు. మోక్షకాలంలో ఆత్మకన్నా అతిరిక్తమైన భోగ సాధనల గురించి ఈ అధికరణంలో వివరించదు. బ్రహ్మలోకములోనున్న అది వీడెవడు? సగుణ బ్రహ్మోపాసకుడు, బ్రహ్మలోకానికి పోయినవాడు. అంతేగాని నిర్విశేష బ్రహ్మని అనుభవించి బ్రహ్మతో ఒకటైపోయి ఇంకా వాడికి ఉపాధులు ఏమి ఉండవు. కానీ వీడికి ఇంకా ఉపాధి ఉంది. సవిశేష బ్రహ్మాను ఉపాదించాలని బ్రహ్మలోకానికి పోయాడు. అందుకని బ్రహ్మలోకంలోనున్న సవిశేష ఉపాసకుని మాతాపితృల దర్శనములో సంకల్పం మాత్రమే కారణమా, లేక అన్ని సాధనలు కూడా కలవు. వాడు ఎవరు చూడాలంటే వాడు ముందు వాడికి వచ్చేస్తాడు. అక్కడ కూర్చుంది, బ్రహ్మలోకంలో కూర్చుంది. పూర్వపక్షం భోగము ప్రయత్న సాపేక్షమే అగును. భోగము భోజనం చేయాలంటే అన్ని సామాన్లు తీసుకురావాలి, వంట చేయాలి, వండాలి, అప్పుడు తినాలి. అలాగా ఇదంతా ప్రయత్న సాపేక్షము ఉంటాడు. కానీ గాలిలో మెడలోలే సంకల్పం మాత్రమే చేకూరునా కలిసింది ఏంటంటారు. ఈ లౌకిక అనుమానం ద్వారా ఎత్తముతో కూడిన సంకల్పం ద్వారా బ్రహ్మలోకంలో ఐశ్వర్యం పొందునని స్వీకరించవలేను అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం సంకల్పాదేవస్య పితర సముత్తిష్టంతి. వాళ్ళు సంకల్పం చేస్తే మాత, పిత, స్వస, భ్రాతర, శ్వశుర, ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఆయా పూర్వజన్మలో ఏ తల్లిదండ్రులు అన్నదమ్ములు వాడి సుఖాన్ని ఇచ్చారో వాళ్ళందరూ సంకల్పం ద్వారా వచ్చేస్తారు. అంతేగాని దుఃఖం ఇచ్చిన వాళ్ళు రారు. ఎందుకని? అక్కడ వాడు పాపరహితుడు. అందుకని సగుణ విద్యోపాసకుడు భోగార్థమై పితృలోకము సంకల్పించినని ఆ సంకల్పంతోనే పితరులు వాని కడకు వచ్చి ఆ లోకమందు భోగములను అనుభవింపజేయుదురు. అది ఏవ కారణముతో ఉన్న అవధారణార్థకము శుద్ధి ద్వారా బ్రహ్మలోకంలో ఉన్న జీవునికి అటునున్న భోగముల ప్రాప్తి సంకల్పం మాత్రమే కలుగుతున్నది. లౌకిక అనుమతి ద్వారా సంకల్పం కన్నా భిన్న సాధనలు కల్పన ఉచితం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా గారడీ వాడు ఉన్నాడు. వాడు దగ్గర ఏ సామాన్లు ఉంటాయి, ఏం ఉండవు, మళ్ళీ అన్ని చేసి చూపిస్తూ ఉంటాడు. అలాగే సంకల్పం వైయాసక న్యాయమా భోగ్య సుష్టావస్తి బాహ్యో హేతు సంకల్ప ఏవ ఆశా మూఢక వైషమ్యాత్ హేతుర్బాహ్యోస్తి లోకవత్. అక్కడ బ్రహ్మలోకంలో ఏవైతే సృష్టిస్తున్నాడో వాటికి
బాహ్య ఉపకరణం కావాలా అక్కర్లేదా? ఉపాదాన కారణం నిమిత్త కారణం లేకపోతే సంకల్పం ద్వారా అవుతుందా? అంటే ఆచామోదకం మనోరాజ్యం. ఆశామోదకము అంటే లడ్డు కావాలనుకుంటే వెంటనే లడ్డు రాదు చేతిలోకి. అది లోకంలో ఆశామోదక వైషమ్య దానికన్నా విపరీతం. అంటే ప్రయత్నం చేయాలి. హేతుర్బాహ్య వస్తు లోకవత్ ప్రయత్నం చేయాలంటే సంకల్పాదేవ పితరైతి శృత్య అవధారణ. సంకల్ప ఏవ హేతు స్యాత్ వైషమ్యం స్యాత్ అనుచింతనాత్. ఇక్కడ సంకల్పంతోనే వచ్చేస్తారు. శృతిలో ఏవకారం కూడా చెప్తారు. సంకల్పాదేవ ఏవ అంటే నిశ్చయంగా, సంకల్ప ఏవ హేతు కారణం, వైషమ్యం చ అనుచింతనాత్. మరి లోకంలో కన్నా విపరీతంగా ఉంది కదా అంటే అది వాని చింతన ద్వారా అయిపోతుంది. బ్రహ్మలోకంలోని భోగ్య వస్తువుల సృష్టికి బాహ్య సాధనలు కారణంలా లేక సంకల్పం మాత్రమే కారణమా? ఇది సంశయం. పూర్వపక్షి. భోగ్య వస్తువుల సృష్టిలో బాహ్య సాధనల కారణ ఆవశ్యకత కాదు. ఎందుకనగా లోకంలో భోగ్య పదార్థాల ఉత్పత్తికి బాహ్య సాధనలే కారణం చూడబడుతుంది. ఒకవేళ సంకల్పమే కారణమైన మనోరాజ్యమే ప్రాప్తం అవును. మనస్సులో ఏదో అనుకుంటూ ఉంటే అంతా అవ్వదు. సంకల్పం మాత్రమే వస్తువుల ప్రాప్తం కావు. సిద్ధాంతం సంకల్పాదేవాస్య పితర సముత్తిష్టంతి. సగుణ విద్యోపాసకుడు భోగార్థమై పితృలోకము సంకల్పించలేని. పితృలోకము అంటే పితృల శరీరం. లోకం అంటే ఇక్కడ లోకం కాదు, శరీరం. పితృల శరీరం మాతృ శరీరం. ఇది సంకల్పంతో పితరులు వారి కడుకు వచ్చి ఆ లోకమునందరి లోకములను అనుభవింపలేదు. అవధారణార్థమగు ఏవకారము శృతి ద్వారా తెలిసినది ఏమనగా కేవలము సంకల్పమే కారణము. జ్ఞాని సంకల్పము సామాన్య లౌకికుల మనోరాజ్యం కాదు, దానికంటే విపరీతము. అది నువ్వు లౌకిక దృష్టాంతం చెప్తావు, కానీ ఈ దృష్టాంతం అక్కడ పనికిరాదు. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఈ పాదం యొక్క మొదటి 3 అధికరణంలో విదేహముక్తి యొక్క విచారం చేయబడింది. ఈ పాద సమాప్తి వరకు అవశేషం ఉండటం వలన బ్రహ్మలోక ప్రాప్తి రూపమైన ముక్తి విషయం గురించి విచారణ చేయాలి. ముందు విదేహముక్తి చెప్పేశారు, మరి ఎక్కడికి పోవడం రాడు. ఇక్కడ నుంచి ఆ సవిశేష బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మలోకానికి పోయిన వాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఇవంతా చెప్తారు. అచ్చిరాదనగా ఉత్తరాయణ మార్గము ద్వారా బ్రహ్మలోకం పొందిన ఉపాసకునికి భోగ్య వస్తువుల ప్రాప్తికి బాహ్య పదార్థముల కారణములా లేక కేవలము ఉపాసకుని సంకల్పమే కారణమా? పూర్వపక్షి. ఉపాసకుని భోగ్య వస్తువుల ప్రాప్తికి బాహ్య పదార్థములు కారణ రూపంగా అపేక్షితములు, ఉపాదాన కారణం ఉండాలి అంటారు. ఇందులో కనుక మానవ సంకల్పమును కారణమైన మనోరాజ్యము లేదా గాలి మేడలే భోగములు కలుగవు. అందువలన బాహ్య పదార్థములు కారణమని అవశ్యము స్వీకరించవలేను. ఇంతవరకు పూర్వపక్షి.
ఇప్పుడు సిద్ధాంత సమాధానం చెప్తున్నారు. సయది పితృలోక కామో భవతి సంకల్పాదేవాస్య పితర సముత్తిష్టంతి. బ్రహ్మలోకమును పొందిన శ్రవణ విద్యోపాసకునికి భోగార్థమునకు పితృలోకం సంకల్పించినేని ఆ సంకల్పంతోడనే పితరులు వాంకడకు వచ్చి, వీడు సంకల్పం లోకమన్నాడు, అతను ఏం చెప్పాడు పితృలు అన్నాడు. అంటే ఇక్కడ లోక్లి అని ఇంకో ధాతు ఉంది, దానికి శరీరం అని అర్థం. పితరుల శరీరం ఆ లోకమునందల భోగములను అనుభవింపజేయదు. ఈ శృతి ద్వారా పితరుల యొక్క భోగ్య వస్తువుల సృష్టిలో కేవలం సంకల్పం మాత్రమే కారణం చెప్పి ఏవ శబ్దం ద్వారా అన్య బాహ్య పదార్థముల కారణము నిరాకరించబడినది అన్నారు. సంకల్పం ద్వారా కార్యంలో నీరు గాలి మేడలు సమానమని శంక కలుగునేడు. ఎందుకనగా గాలి మేడలే యథార్థ వస్తువుల కల్పన చేయవచ్చును కదా. దీనిలో కారణం సంకల్పంలో ఉపాసన యొక్క ప్రభావం వలన సామర్థ్యం ఉత్పన్నమవును. ఎందుకని వాడు జీవితాంతం ఉపాసన చేశాడు. ఆ ఉపాసన శక్తి వల్ల వాళ్ళు ఆ ప్రభావం వస్తుంది. అది మనోరాజ్యం అని విపరీతమైన పదార్థములను ఉత్పత్తి చేయండి. ఈ ప్రకారం స్వీకరించట్లో హాని లేదు. సంకల్పం మాత్రమే బాహ్యలోకములో భోగ్య వస్తువుల సృష్టికి కారణము. అందుకనే ఈ కాలంలో చాలా మంది మ్యాజిక్ చూపిస్తూ ఉంటారు. అది అభ్యాసం వల్ల. అలాగే వీడు ఉపాసన చేశాడు, ఆ సంకల్పం వల్ల అన్నీ వచ్చేస్తాయి. సంకల్పాదేవదు తత్సుతే, సంకల్పాదేవ ఇది అవధానం, నిశ్చయం. సంకల్పం ద్వారానే అన్నీ కలుగుతాయని శృతి చెప్తోంది. విద్వాంసునికి అంటే బ్రహ్మలోకం పోయిన వాడు సంకల్పం మాత్రమే పితృలోకాలు ప్రాప్తి కలదు. ఇందులో కనుక సంకల్పాదేవ అనుశృతి ద్వారా ఇతర యత్నములు లేకే సత్య సంకల్పము ద్వారానే భోగముల ప్రాప్తి కలుగును. పూర్వపక్షి సంకల్పము కన్నా భిన్నమగు లోక ప్రసిద్ధ సాధనములు స్వీకరించవలే. సాధనాలు సిద్ధాంతం ఉపాసనా బలము వలన సత్య సంకల్పంలోనే భోగముల సాధకత యొక్క సిద్ధి అని చెప్పబడింది. స్వయది పితృలాభ కామో భవతి సంకల్పాదేవాస్య పితర సముత్తిష్టంతి. బ్రహ్మలోకమును పొందిన సగుణ విద్యోపాసకునికి భోగార్థమునకు పితృలోకమును సంకల్పించినేని ఆ సంకల్పముతోడనే పితరులు వానకడకు వచ్చి ఆ లోకమునందు భోగములను అనుభవింపజేయరు. అంటే పితరులు వాడితో ఉంటారు, వారికి ఆనందం కలుగుతుంది. సంశయం. బ్రహ్మలోకంలో ఉన్న విద్వాంసునికి పిత్రాదుల ఉపస్థితి కొరకు కేవలం సంకల్పమే కారణమా, లేక ఇతర నిమిత్తములతో కూడిన సంకల్పమా? ఇతర నిమిత్తం అంటే ఇంకా నిమిత్త కారణాలు ఉండాలి అంటాడు పూర్వపక్షి. పిత్రాదుల ఐశ్వర్యము ప్రయత్నంతో కూడిన సంకల్పం ద్వారా ఉత్పన్నమవును. భోగముల మరియు లౌకిక ఐశ్వర్యముల కొరకు సాధనములు లోకంలో చూడబడుతున్నది. ఇక్కడ ఉపాదాన కారణం కావాలి, ఏవేవో కావాలి. నువ్వు వంట సామాన్లని తీసుకొచ్చావు, నీళ్లు ఉన్నాయి, వంట చేసేవాడున్నాడు, సరే కట్టెలు కూడా ఉన్నాయి.
వంట చేసేవాడు ఉన్నాడు, సామాన్లన్నీ ఉన్నాయి, వాడు వంట చేయడం బాగా వచ్చు. అగ్గిపెట్టి లేదు, ఏం చేస్తాడో ఖాళీగా కూర్చుంటే అగ్గిపెట్టి వచ్చేద్దాం. అగ్గిపెట్టి రావాలి, ఆ కిరోసిన్ పోసి ఆ కర్రలు అంటిస్తాడు. అప్పుడు అంటే ఏది ఒకటి లోపమైనా ఈ లోకంలో మనకి భోగ సామాగ్రి దొరకదు. అందుకని లౌకిక ఐశ్వర్యములకు సాధనములు లోకములో చూడబడుతుంది. కాన సంకల్పంతో పాటు ఇతర ప్రయత్నం సహకారంతో బ్రహ్మలోకంలో భోగముల సిద్ధి కలుగును అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత్ ఆ ఉపాసకునికి కేవలము సంకల్పము ద్వారానే పితరుల ఐశ్వర్యం లభించింది. సంకల్పాదేవాస్య పితర సముత్తిష్టంతి. అన్య నిమిత్తముల అపేక్ష లేకుండగానే కేవలం సంకల్పము ద్వారానే ఐశ్వర్య సాధన ఉపస్థితి వినపడుతుంది. ఈ ప్రకారము ముక్త పురుషుల సంకల్పములకు సమానంగా భావించే సాధనల సాపేక్షత్వం యొక్క అనుమానము. నువ్వు లౌకికులు వాళ్ళకి సాధన కావాలంటావు, అనుమానించి పెట్టావు. అది ఈ శృతి ద్వారా భాషతో సంకల్ప దేవ అను శృతిలోని ఏవ కారణం ద్వారా భాషము వచ్చింది. ముక్త పురుషులు సంకల్పము కన్నా భిన్న ప్రయత్నం చేసినా అది బంధన రూపం అవటం వలన వానిలో సత్య సంకల్పం నష్టమవు. సత్య సంకల్పం ఏది కావాలంటే అది వాటి దగ్గర వచ్చేస్తుంది. సత్య సంకల్పం అని చెప్పి శృతి పీడింపబడు సామాగ్రి ఉంటుంది. అందువలన సంకల్ప మాత్రం చే వాని అన్ని ప్రయోజనములు సిద్ధించును. తర్వాత అత్తయే వచ్చా అనన్యాధిపతి. అందుకని వాడు అధిపతి అన్నిటికీ. విద్వాంసునికి అన్ని అధిపతి ఉండడు. చక్రవర్తి వలె స్వతంత్ర సంచారము కలిగి ఉండు. విద్వాంసుని పైన అధిపతి ఉండిన భోగములు కూడా వాని అధీనమే ఉంది. అప్పుడు విద్వాంసుల్లో సత్య సంకల్పత్వం ఉండదు. కాన విద్వాంసునికి సంకల్పమే అన్నేశ్వర్యములు ఇచ్చును. విద్వాంసుల్లో సత్య సంకల్పత్వం ఉండటం వలన వానిపై అన్ని అధిపతి ఉండడు. సర్వస్వతంత్ర వాడు నెచ్చిపోయి ఇంకోటి ఎవరు ఉండడు. ఏది కావాలనే చేసుకోవచ్చు. బ్రహ్మస్వరూపుడైన విద్వాంసునిపై అధిపతి ఉండిన భోగములు పరాధీనమే ఉంది. వానిలో సత్య సంకల్పత్వం నష్టమవును. అందువలన విద్వాంసుల్లో సంకల్పమే అన్ని ఐశ్వర్యములు ఇచ్చునని స్వీకరించుటే శ్రేష్టము. ఇప్పుడు అభావాధికరణం. క్రిందటి అధికరణంలో అభావం అంటే ఉండదు, లేకపోవడం. సంకల్పాదేవన స్థితిలో ఏవకారం అవధారణని చెప్పి విద్వాంసునికి సాధనాంతరం ఆవశ్యకత లేదని చెప్పేది. అటులనే మనస అది విశేషణము అన్ని యోగ వచ్చేదం ఒకటి వలన అవధారణాత్మం కాన ఉపాసన దేహాదుల అభావము ఏల స్వీకరించరాదు. ఇక్కడ అన్ని యోగ వచ్చేదము అని ఒక శబ్దాన్ని ఉపయోగించారు. అంటే ఏవకార గతి స్థిత అన్నారు. పార్థ ఏవ ధనుర్ధర అంటే వాడి కాలంలో అర్జునుడే గొప్ప ధనుర్ధారి, ఇంకోడు లేడు. అదేమిటి? అన్ని యోగం వచ్చేది.
ఇంకోడెవడు వాడంతడు ధనుర్ధారి లేడు అని మిగిలిన వేరు చేసేసింది. అలాగే ఉపాసకుని దేహాదుల అభావం ఏల స్వీకరించినాడు. సంకల్పం అన్నారు కదా, అందుకని ఇంకా దేహం ఎందుకు అంటాడు పూర్వపక్షి. విషయం సంకల్పాదేవుని అవధారణార్థ స్థితిపై ఈ అధికారంలో విచారం చేయదు. సంశయం ఐశ్వర్యమును పొంది బ్రహ్మలోకమున చేరిన ఉపాసకుడైన పురుషుడికి శరీరము ఇంద్రియాలు కలవా లేవా? మరి కావాలంటే ఉంటే అక్కర్లేదంటే ఉండవు. అది సమాధానం. పూర్వపక్షం గాలి మేడల కన్నా తిన్నమగుట వలన బ్రహ్మలోకమునకు పోయిన ఉపాసకునికి బాహ్య సాధనలు శరీరాదులు కలవు. ఏ విధముగా లోకంలో భోగమును అనుభవించడుకో శరీరము ఇంద్రియము కావలనో అలాగుననే బ్రహ్మలోకమున్న వారికి కూడా శరీరాదులు కావలేను. ఇది పూర్వపక్షం. అమృత సిద్ధాంతం సంకల్పాదేవాస్తి పితర సముత్తిష్టంతి. శ్రవణ విద్యోపగుడు భోగార్థమై పితృలోకము సంకల్పించునేని ఆ సంకల్పంతోడనే పితరులు వాని కడకు వచ్చి ఆ లోకమునందరి భోగమును అనుభవింపలేదు. ఈ అవధారణార్థక శృతి వలన బ్రహ్మలోకము చేయని ఉపాసకులకు కేవలం మనస్సు మాత్రమే ఉండదు, ఇతర సాధన ఆవశ్యకత లేదు. బాదర ఆచార్య మతంలో దేహాదుల అభావం చెప్పింది, దేవిని ఆచార్య మతంలో దేహాదుల భావం చెప్పింది. కానీ బాదర ఆచార్యులు రెండు పక్షము సమర్థించి దేహాదుల అభావ పక్షంలో సత్వంతులేదు, దేహాదుల భావపక్షంలో జాగ్రత్త అవస్థలు సమానము భోగములు కలుగును. అది దేహం ఉంటే జాగ్రత్త అవస్థ, దేహం లేకపోతే సంకల్పం ద్వారా స్వప్నం రాగా. అది అందుకని వ్యాసుల వారు రెండు ఒప్పుకున్నారు. కావాలంటే దేహం ఉంటుంది, లేకపోతే ఉండదు. అది వైయాసక న్యాయం. వ్యవస్థిత వాచిక వా భావాభావో తనోర్యత విరుద్ధౌ తేన కుంభేరాదుభౌ స్యాతాం వ్యవస్థితం. ఈ ఐచ్ఛికం అంటే ఇచ్ఛ ద్వారా వాడి శరీరం ఉంటుందా ఉండదా? తనోర్యత విరుద్ధౌ తేన కుంభావాద్ ఉభౌ స్యాతాం వ్యవస్థితౌ. అంటే ఇచ్ఛానుసారము శరీరం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఏకస్మిన్ పుంచేత వైచ్చికౌ కాలభేదత అవిరోధాత్ స్వప్న జాగ్రత్తో భోగవద్యుజ్యతే ద్విధ. ఒకే పురుషుడిలో రెండు ఉంటాయి. ఐచ్ఛికం కావాలంటే శరీరం ఉంచుకుంటాడు, లేకపోతే లేదు. శరీరం ఉంటే జాగ్రత్త అవస్థలా, శరీరం లేకపోతే స్వప్నావస్థలాగా నిర్వహిస్తాడు. అవిరోధాత్ విరోధం లేదు. స్వప్న జాగ్రత్త భోగవద్విద్యతే ద్విధ. ఒకటి స్వప్నావస్థ, ఇంకోటి జాగ్రత్త అవస్థ. శరీరం ఉంటే జాగ్రత్త అవస్థ, శరీరం లేకపోతే స్వప్నావస్థలాగా భోగాలు అనుభవిస్తూనే ఉంటాడు. సంశయం బ్రహ్మలోకములో శరీరం యొక్క భావం మరియు అభావము శుద్ధిలో చెప్పబడింది. పురుష వేదం ద్వారా వాని వ్యవస్థయా, అంటే కొంతమందికి శరీరం ఉంటుంది, కొంతమంది ఉండదు. లేక ఉపాసన ఇచ్ఛానుసారమా అయినా ఉపాసకులకు ఇచ్ఛానుసారం శరీరం కలుగును, ఇచ్చ లేనిదో శరీరం ఉండదు. ఇది సంశయం. ఒకే పురుషుడిలో శరీరం ఉండుట లేకపోవట అనేది విరుద్ధం.
అందువలన పురుషుల భేదం ద్వారా వ్యవస్థ చేయవచ్చు. కొంతమంది శరీరం ఉంటుంది, కొంతమంది శరీరం ఉండదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఒకే పురుషులో సమయ భేదం వలన శరీరం ఉండుట లేకపోవట యుక్తి సంగతం. అందువలన ఇచ్ఛానుసారం శరీర భావాభావము కలుగు. స్వప్న జాగ్రత్తల భోగము వలె విరోధం లేదు కనుక రెండు రకముల వ్యవస్థ కలుగగలదు. శరీరం కావాలంటే ఉంచుకుంటాడు, లేకపోతే లేదు. అది దీనికి భారతీయ దేశం మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే. మనసుతోనే కోరికలతో ఆ ఇచ్చే వస్తువులు చూసి వాటితో ఆనందిస్తూ ఉంటాడు. ఉపాసకులు బ్రహ్మలోకం పొందినప్పుడు సర్వకామములను మనసు చేత మాత్రమే చూచుదు తృప్తి పొందుదురు. అయితే బ్రహ్మలోకే ఈ కామను బ్రహ్మలోకంలో పొందగలరు. శృతుల మానస భోగములు ప్రతిపాదించుతూ ఇంద్రియములతో పాటు శరీరం యొక్క అభావం చూపుతున్నది. మానస భోగం అని చెప్పారు కనుక శరీరము ఇంద్రియాలు అక్కర్లేదంట. స ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, అనేకదా భవతి అని ఇంకోటి చెప్తారు. ఒకడవుతాడు, రెండు అవుతాడు, మూడు అవుతాడు, అనేకం అవుతాడు. ఉపాసకుడు ఒకడుగా ఉండును, ముగ్గురుగా ఉండును. శరీరం ఉన్నది చెబుతున్నది. ఈ పరిస్థితిలో ఒకే పురుషునిలో పరస్పరము విరుద్ధ శరీరముల భావము మరియు అభావం. ఒకళ్ళలోనే శరీరం ఉంటుంది, శరీరం లేదు. పురుష భేదం ద్వారా వాని వ్యవస్థని తప్పక స్వీకరించి తీరవను. పురుష భేదం అంటాడు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సిద్ధాంతి ఒకే పురుషునిలో కాలభేదం ద్వారా శరీరం ఉండుట మరియు శరీరం లేకుండా యుక్తి సంగతం. అనగా శరీరం కోరినప్పుడు సంకల్పం ద్వారా దేహం ఉత్పత్తి చేసి దాని ద్వారా జాగ్రత్త వ్యవస్థలో వలె కావలసిన భోగం అనుభవించును. దేహ విషయమైన ఇచ్చ లేనిచో సంకల్పంతో దాన్ని ఉపసంహరించి స్వప్నంలో వలె మనస్సు ద్వారానే భోగం అనుభవించు. అనగా ఒకే పురుషుని ఇచ్చ వలన దేహభావము, దేహం యొక్క అభావముల వ్యవస్థ కలుగును అన్నది నిర్వివాదం. ఇప్పుడు ఇది బాదరి పూర్వపక్షి చెప్తున్నాను. అభావం బాదరిదాహ ఏమం, శరీరం ఉండదంటాడు బాదరి ఆచార్య చెప్తుండే ఏమనగా విద్వాన్ శరీరము ఇంద్రియములు ఉండవు. మనసైతే మనసుతో అన్ని అనుభవిస్తున్నాడని చెప్పారు కదా. మనసుది కేవలము మనస్సు కాక ఇతర శరీరాలను అభావం చెప్తున్నది. సంకల్పాదేవ అవధారణార్థం, సంకల్పాదేవ తస్య పితర సముత్తిష్టంతే అని చెప్పారు కనుక అవధారణార్థ శృతి వలన బ్రహ్మలోకంలోని విద్వాంసుడు ఇతర యత్నముల అపేక్ష లేకుండగానే సంకల్పము ద్వారానే భోగములు పొందునని చెప్పబడింది. అటులనే మనసా అను విశేషమును అవధారణాత్మకమును స్వీకరించినచో ఇతర యత్నములు లేకుండగానే బ్రహ్మలోకంలోని విద్వాంసునకు భోగములు కలుగు. దేహాది అభావం ఏలా స్వీకరించి రాదు. అంటే దేహం ఉండదంటే బాధ. ఆక్షేప సంగతి ఇది. ఆక్షేపం పూర్వపక్షి మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే అను విశేష శృతిని లేక
అనేక సాధనలు శరీరాలను చెప్పు ఏదో ఒక చోటుని ముఖ్యార్థం స్వీకరించవలేను. మనసైతాన్ కామాన్ పశ్చంతమతే అంటే మనసుతోటే శరీరం లేకుండా అనుభవిస్తున్నాడు. ఒకటి ఈ విశేష స్థితి. అనేక సాధనలు శరీరాలు, కొన్ని శరీరాల తర్వాత కొన్ని శరీరాల ద్వారా కొన్ని అనుభవిస్తూ ఉంటాడు అని సిద్ధాంతం. రెండు శృతులు ముఖ్యార్థములను స్వీకరించేది. సంకల్పాదేవన స్థితి వలన మనస్సు అను సాధనం యొక్క అస్తిత్వం తెలుస్తుంది. ఐశ్వర్యం పొందిన విద్వాంసునికి శరీరము ఇంద్రియములు కలవా లేవా? లేక రెండూ కలవ. సంశయమునకు సంకల్పాదేవ అవధారణార్థ స్థితి వలన దేహ ఇంద్రియాల అభావమని బాధరాచార్యులు స్వీకరించింది. సంకల్పాదేవ అంటే మనసు ఒకటే ఉంది, మనసు సంకల్పం చేస్తుంది, దేహం అక్కర్లేదు. ఇందులో కనుక మనసైతాన్ కామాన్ పశ్చన్ రమతే, మనస్సు ద్వారా ఈ సంపూర్ణ భోగములను చూచుచు రమించు అని శృతి అటులనే చెప్పుతుంది. బ్రహ్మలోకంలో గల విద్వాంసునికి దేహాదులను స్వీకరించిన మనసాను విశేషం అనర్థకమగును అంటాడు. భావం జైమిని అంటాడు, శరీరం ఉందిరా బాబు అంటాడు. మనస్సు వలె శరీరము ఇంద్రియములు విద్వాంసు కలవు అను జైమిని. స ఏకదా భవతి, తిథా భవతి, నిధా భవతి, అనేకదా భవతి అంటాడు శృతిలో. ఒకడవుతాడు, రెండు అవుతాడు, మూడు అవుతాడు, అనేక రూపాలు పొందుతాడు అని శరీరంతో. ఒకడుగా అవుతాడు, ముగ్గురుగా అవుతాడు అని శృతి ద్వారా అనేక ప్రకారముల భావ వికల్పం కలుగుతుంది. మనస్సు వలె దేహాదుల అస్తిత్వమును జైమిని ఆఖ్యాలు స్వీకరించి, ఎందుకనగా ఏకదా భవతి, తిథా భవతి అని శృతి. అనేక ప్రకారములు భావ వికల్పము శృతి ద్వారా చెప్పబడు. దేహాది భేదములు లేక ఒకడుగా ముగ్గురుగా అనేక మందిగా అవడం సంభవం కాదు. ఇది కూడా పూర్వపక్షి. ఒకడు శరీరం ఉందంటాడు, ఇంకోడు లేదంటాడు. అప్పుడు ఇది సిద్ధాంతం. ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దాం. ఓం ద్వాదశావతు ఉభయ విధం బాధరాయణో అత. ద్వాదశ అంటే అంటే దినం, 12 దినాల్లో చేసే యజ్ఞం లాగా అంటాడు. అది రెండు విధాలుగా ఉంది. రెండు పక్షంలో అనుగురించి సిద్ధాంతం చెప్పుతున్నారు. ద్వాదశావతు ఉభయ విధం బాధరాయణం అవుతారు. మనసాను విషయాలు చేయడం ద్వారా అనేక విధమైన భావములను ఆచార్య భాగాలను స్వీకరించి వికల్పముగు అప్రతియతమైన అంటే అడ్డు లేదు. సంకల్పం ఉండటం వలనను, స్వతంత్రుల ఉండటం వలనను కావాలని సంకల్పించిన శరీరత్వం. కావాలంటే శరీరం వస్తుంది, అక్కర్లేదు సంకల్పించిన శరీరం ఉండదు. శరీరాభావం, ఇంద్రియముల అభావము కలుగు. శరీరం ఉంటుంది, ఇంద్రియాలు ఉంటుంది. రెండు రకముల దిహన పరిస్థితులను చూసి ఆచార్య బాధాలో విద్వాంసులు రెండు ప్రకారముగా ఐశ్వర్యం స్వీకరించింది. అప్పుడు దృష్టాంతములను ఆకాంక్ష కలిగిన దృష్టాంతం చెప్తున్నారు. ఇది కర్మకాండ. ద్వాదశాహములే ద్వాదశాహం వృద్ధికామా ఉపేయు. సమృద్ధి కోరువాడు ద్వాదశాసత్వం చేయవలేను. 12 రోజులు చేసి ఆమె చేయాలి. ఎవడు సమృద్ధి కావాలనుకున్నాడు. ఉపాయం ఉండటం వలన అనేక మంది కర్తలు చేయదు. ఇక్కడ సత్రం అంటే అనేక మంది యజమానులు కలిసి చేస్తూ ఉంటారు. దీన్ని సత్రమందులు
ద్వాదశాహేన ప్రజాకామం యాజయే. ఇదే ద్వాదశాహం ద్వారా సంతానం కావాలనుకున్న వస్తుంది. సంతానం కోరుకారో ద్వాదశాహం చేయవలేను. ఇక్కడ ఒకటే యజమాని, వీడు ద్వాదశాహం చేస్తున్నాడు. ఎందుకో సంతానం కావాలి. అక్కడ ద్వాదశాహం చేస్తున్నారు అనేక మంది, వాళ్ళకి ఏమిటి? సమృద్ధి. కనుక ఒకే ద్వాదశాహము సంతానం కోరేవాడు చేస్తాడు, సమృద్ధి కావాలనుకో అహీనమని స్వీకరించింది. ముక్తాత్మలో సశరీరత్వము మరియు అసశరీరత్వము స్వీకరించింది. అది రెండు రకముల జీవన స్థితులను చూసి ఆచార్య బాధారణలు విద్వాంసులకు రెండు ప్రకారములు ఐశ్వర్యములు స్వీకరించింది. సశరీరత్వ కల్పన చేసిన శరీరం కలుగు, శరీరం కావాలనుకుంటే. అశరీరత్వ కల్పన చేసిన శరీరహితము అనగా అతడు సత్య సంకల్పుడు. మరియు సంకల్పంలో విచిత్రత కూడా ఉండదు. ఏ విధముగానైనా ద్వాదశాహం వృద్ధి కామ ఉపయోగం. సమృద్ధి కోరువారు ద్వాదశ సత్రము పొందుదురు. అంటే సత్రం అంటే అనేక మంది, దీనిలో కర్తల్లో సమత్వం కలదు. ద్వాదశాహేన ప్రజాకామం యాజయే. ఒకడే సంతానం కోరువారు ద్వాదశాహం చేయవలెను. నీతికర్త గల యాగం విరాత్రైన చేత 2 రాత్రుల యాగము ద్వారా ఇష్టసిద్ధిని పొందు. దీనిని అహీనముందు జైమిని ద్వారా 2 సూత్రంలో ఏ విధంగా ద్వాదశాహమును 2 రకములుగా నిర్ణయించబడినో ఇది జైమిని కర్మకాండలో చెప్పాడు. ఆ ఉదాహరణ తీసుకున్నారు. అలాగనే ఇచ్చిట ఉభయ రూపత్వం తెలుసుకొనవలేను. బ్రహ్మలోకంలో ఉన్న విదుషునికి దేహం లేకున్న ఎట్లు భోగములు కలుగును అను ప్రశ్నకు సమాధానముకై రాబో సూత్రంలో చెప్పుచున్నారు. సర్వభావే సంధ్యవతే. ఇప్పుడు శరీరం లేకపోతే వాడు భోగాలు ఎలాగ అనుభవిస్తాడు అంటాడు. అంటే సంధి అంటే స్వప్నంలో శరీరం ఉండదు, అనిపిస్తూ ఉంటాడు. అది సంధ్యవుడు ఉపపద్ధతి. ఇంద్రియములతో కూడిన శరీరం లేనిచో ఏ విధంగా స్వప్నంలో మానసిక విషయ భోగములు జాగ్రత్తలే విలక్షణమైనట్టు అనుభవించును. ఏంటి? స్వప్నంలో శరీరం లేకుండా అట్లే మోక్షావస్థలో కూడా అవును. మన చైతన్య స్థితి ప్రకారమే యుక్తి సంగతము. మనం నిద్రించినప్పుడు స్వప్నంలో సర్వ సుఖదుఖము అనుభవిస్తున్నాము కదా. అప్పుడు దేహం ఉన్నదా, ఇంద్రియములు గలవా, విషయములు గలవా? ఏది లేవు. ఇవన్నీ లేకున్నాను అతడు భోగములు కలుగునట్లు శరీరము లేకున్నాను బ్రహ్మలోకం పొందిన వానికి కేవలము మనస్సు వలన భోగముల సిద్ధి కలుగును. అటులనే మోక్షావస్థలో పిత్రాదుల ఐశ్వర్యం సిద్ధి కలుగును. బాబే జాగ్రత్త. ఒకవేళ శరీరం ఉంది అనుకుందాం. శరీరం ఉంది అంటే అప్పుడు జాగ్రత్త అవస్థలాగా బాబే జాగ్రత్త. ఇంద్రియములతో కూడిన శరీరం ఉండినచో స్వప్నముకు విలక్షణమైన జాగ్రత్త వలె భోగమును అనుభవించు. ఇప్పుడు శరీరంతో పాటు ముక్తాత్మ సంకల్ప బలముచే శరీరం సుజించినప్పుడు జాగ్రత్త అవస్థ ఎందని సుఖ దుఃఖ అనుభవం వలె అనుభవం కలుగుతుంది. పిత్రాదుల భోగసిద్ధి కలిగిన దేహాదుల అస్తిత్వం వ్యక్తమే కదా. కాదు, శృతి ప్రసిద్ధిని అనుసరించి నిరూపించి. కావున బాసురాయణ సిద్ధాంతమే శృతి స్మృతి అనుభవములకు అనుకూలమైనది. ముక్తులకు
సంకల్పాధీనమై దేహం ఉండిన ఉండును, లేకుని లేకపో. వారిష్టం, వారికి కావాలంటే ఉంటుంది దేహం, లేదంటే లేదు. అది ఇది మరి 2 అధికరణాలు ఉండాలి. ఇంకాను జాగ్రత్త వ్యాపారాధికరణము, ప్రదీప 190 అధికరణం. సారి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తతి కాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.